నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఏదో విధంగా స్థిరపడాలన్న ఉద్దేశంతో విద్యా సాంకేతిక శిక్షణ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిల్డింగ్ మరమ్మతులు మౌలిక వసతుల కల్పన నూతన భవన నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఉషా పథకం నిధులతో 5 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పనుల శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. వేద మంత్రోచ్చారణ మధ్య మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పూర్ణకుంభ స్వాగతం పలికారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కనిగిరిలో కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి స్వామి అన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వంలో కళాశాలలో ల్యాబ్, సెమినార్ హాలు వంటి అనేక మౌలిక వసతులు కల్పించేందుకు 5 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. విద్యలో రాజకీయాలకు తావు లేదని అన్నారు. భారతదేశంలోనే రాష్ట్రం విద్యారంగంలో అగ్రగామిగా ఉండాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. గురుకుల పాఠశాలలో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నామని 61 మంది ఎన్ఐటి, ఐఐటి సీట్లు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు కాలేజీ తీసుకొస్తే ఈరోజు మళ్ళీ 5 కోట్ల రూపాయలు బిల్డింగ్ తీసుకుంది. ఈ ఎమ్మెల్యే గారు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ భారతదేశంలో నంబర్ 1గా ఉండాలని చెప్పి మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ యొక్క ఆలోచన దాని విధంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ విద్యాశాలయాల్లో రాజకీయాలు తావడకూడదు, అభివృద్ధి, విద్య నేర్చుకోవాలి, వాళ్ళు గొప్ప వాళ్ళుగా రావాలని ఆలోచన. ఇంకో విషయాన్ని మేము గొప్పగా చెప్పుకున్నాం. గురుకుల పాఠశాలలో 42 మంది ఎంబీబీఎస్ లేరు కదా, డైరెక్టర్ ఇంటర్మీడియట్ అయిపోయినట్టు 64 మంది ఐఐటి, ఎన్ఐటి సెంట్రల్ గవర్నమెంట్ నేను శంకరాయపడ గురుకుల పాఠశాల డిగ్రీ పెడతాను. ఒకవైపు చిరు వ్యాపారుల నిరసనలు, మరోవైపు ఆక్రందనలు, ఇంకొక వైపు ప్రతిఘటనల మధ్య ఎట్టకేలకు కార్పొరేషన్ అధికారులు తమ సిబ్బందితో కొత్త కూరగాయల మార్కెట్ సముదాయంలో అనధికారికంగా ఏర్పాట్లు చేసుకుని వ్యాపారాలు చేస్తున్న దుకాణాలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా దుకాణాల నిర్వాహకులకు కార్పొరేషన్ అధికారుల మధ్య వాగ్వివాదాలు, తోపులాటలు జరిగాయి. అర్ధాంతరంగా ఇష్టం వచ్చినట్టు తొలగిస్తే నష్టం జరుగుతుందని, నష్టాన్ని ఎవరు ఇస్తారని వ్యాపారాలు మున్సిపల్ సిబ్బందిని నిలదీశారు. అర్ధాంతరంగా తొలగించడంతో జీవనం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా పోలీసుల సహకారంతో కార్పొరేషన్ సిబ్బంది తాత్కాలికంగా వేసిన వ్యాపార పందిళ్లను నేలమట్టం చేశారు. కార్యక్రమంలో ఏసీపీ సుధాకర్, టీపీఓ బాబురావు, ఆర్ఓ భాస్కర్రావు, ఆర్ఐ కళ్యాణ్తో పాటు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తొలగించిన సామాగ్రిని కార్పొరేషన్ అధికారులు మార్కెట్ నుంచి తొలగించారు. వాళ్ళు ఉపాధి మీద దెబ్బపడుతున్నారు. కరోనా టైంలో జనం ఇళ్లలోకి రానటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళంతా తీసుకెళ్ళి రోడ్డు మీద ఒకటి చాలా రోజుల నుంచి ఈ సమస్య ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పరిష్కారం కాదు. వినండి సార్, ఇవన్నీ పరిష్కారం కాకుండా వీళ్ళు సరుకు మీద వచ్చేసి దౌర్జన్యం చేసి దీని పరిష్కారం మీరేమనుకుంటున్నారు? ఇది చిత్రం అయిపోతేస్తే ఇది పరిష్కారం అయితే అనుకుంటున్నారా? ఇట్లా కట్ చేసేస్తే పరిష్కారం అవుతారు. ఎల్లం పడి కమిషనర్ కోపం పడలేదు కాదండి, నేను చెప్తున్నాను కదా, కమిషనర్కి ఎల్లం పడి రేకులన్నీ పగిలిపోతున్నాయి. రేపు వచ్చి మనం కడతారా? మేము ఎంత బాధపడతాం మీకు తెలుసా? నీకేం చెడిపోకుండా
5 లక్షలు 10 లక్షలు ఎవరికి వచ్చింది మాకు అంటగట్టారు మార్కెట్ కమిషనర్ వచ్చేదాకా ఇది తీయడానికి లేదు, పోయడానికి లేదు, ఏం ఖరీదడానికి లేదు. ఆయన వచ్చి పరిష్కారం చేయాలి. మాకు ఏదైనా పరిష్కారం ఉండాలి అంతే. తక్కువకుండా ఆయన వచ్చేదాకా చేయడానికి లేదు. ఇప్పుడు మీకు చెప్పలేదు కదా కమిషనర్ గారు. రోజు కమిషనర్ గారికి వెళ్ళి సమాధానం చెప్పట్లేదు. లక్షలు కడతారా? గందరగోళం చేస్తుంటే నెట్టిపారేస్తున్నావు నువ్వు. నిలబడి సినిమా చూడటానికి వచ్చామైంది ఒక్కడి పోతుంది అన్నిటికీ. మా ఉద్యోగం చేస్తావు కదా. నేను యాక్చువల్ ప్లాన్ తీస్తాము. నేను ఇస్తాను సార్. ఇప్పుడు దీంట్లో నాతో పాటు తీయండి. నేను కూడా ఏముంటది మార్కెట్ లక్షలు తెలియట్లా. కొత్త కూరగాయల మార్కెట్లో వ్యాపారాల షాపులను మున్సిపల్ అధికారులు తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు మార్కెట్లో మొత్తం షాపులు తొలగింపు నిరసనగా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టారు. వీరికి సిఐటియు మద్దతుగా నిలిచింది. సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు నిరసన కార్యక్రమంలో పాల్గొని మున్సిపల్ అధికారులు కూరగాయల మార్కెట్లో షాపులకు అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో కూడా వ్యాపారాలు జరగనప్పుడు అధిక వడ్డీ భారం మోపారని, ఇప్పుడు జీఎస్టీ పేరుతో కూడా దోచుకుంటున్నారని, ఒత్తిడిని మేము తట్టుకోలేకపోతున్నామని షాప్ యజమానులు ఆరోపించారు. షాపుల్లో వ్యాపారాలు చేయలేకపోతున్నామని, కొనుగోలుదారులు రావటం లేదని, అందుకని రోడ్ల మీద మేము వ్యాపారాలు చేసుకుంటున్నామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని షాపు యజమానులు కోరుతున్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున షాపు యజమానులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.
పరిష్కారం అయ్యేంత వరకు కూరగాయల మార్కెట్ జీవనాధారం చేసి రోజువారీ కూరగాయలు అమ్మితేనే కుటుంబం 2019 జనవరి 1వ తేదీ నుంచి 2024 జూను 31వ తేదీ వరకు ఆయన అసలు వడ్డీ కట్టాల్సింది 3,90,000, 1,50,000 రూపాయలు వడ్డీ, GST 60,000, మొత్తం 6 లక్షల రూపాయలు కట్టమని చెప్పాడు. ఎప్పటికీ 2024 జూన్ నాటికి. ఆ తర్వాత 2025 మొన్న ఈ సంవత్సరం 24వ తేదీకి ఒక లెటర్ పంపించాడు. అదే అమౌంట్ ని 10,50,000 రూపాయలు కట్టమని చెప్పాడు. ఏమిటి ఏమిటి వడ్డీ? బయట 10 రూపాయలకి 20 రూపాయలకి వడ్డీ వ్యాపారాలు చేసి కూడా ప్రజల పీకు తినరు. మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ అధికారులు ఈ విధంగా కార్మికుల మీద పడి, ఈ పేదల మీద పడి వడ్డీలకు వడ్డీలు, చక్కెర వడ్డీలు వేసి లాగేస్తా ఉన్నారు. అందుకని మేము తెలియజేస్తా ఉన్నాము, వడ్డీలన్నీ రద్దు చేయాలి. వడ్డీలన్నీ రద్దు చేస్తే మీకు అసలు కట్టాల్సిన నయా పైసలతో సహా మేము చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? తెలియజేయమని మున్సిపల్ చైర్మన్ ని, మున్సిపల్ మేయర్ని, మున్సిపల్ కమిషనర్ మేము అడుగుతున్నాం. దానికి సమాధానం లేదు. ఈరోజు అంతేకాదు, ఒకవైపున వడ్డీ వ్యాపారాలు లేక, అసలు చెల్లించలేక, వడ్డీలు కట్టలేక షాపులు అల్లో రామచంద్రన్ చెప్పి తాళాలు వేసుకొని పోయే పరిస్థితి వస్తాం. ఇంకోవైపు మీరు కట్టినటువంటి షాపులు ఎలా ఉన్నాయి? ఎక్కడో లోపల ఉన్నాయి. కావాల్సినటువంటి వాళ్ళందరూ ఎవరు ఏ షాపులో పెట్టుకుంటే ఆడకొచ్చి కూరగాయలు కొనుక్కుంటారు. అక్కడ మార్కెట్ లో ఎంతమంది ఉన్నారు? మీరు షాపులు ఎన్ని ఉన్నాయి? కూరగాయలు అమ్మేవాళ్ళు ఎంతమంది? ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఎంతమంది? ఇతర సరుకుల వాళ్ళు ఎంతమంది? జాబితా తయారు చేసి వాళ్ళందరికీ చాలా జాగ్రత్త చూపించడం మీకు చేత కావటం లేదు. మీకు చేత కాని వల్లనే ఈ రోజు అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి ఆయన మొత్తం షాపుల మీద పడి ఎక్కడ విధ్వంసం చేస్తా ఉన్నారు. ఎవరిచ్చారు మీకు హక్కు నేను అడుగుతున్నాను. ఆ షాపులో ఆ కూరగాయలు నేను వ్యాపారం చేసుకుంటే ఆ రేకులు, తాటాకులు, పట్టులు వరుస దొంగతనాలు జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో టంగుటూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామంలో ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు అయోమయంలో పడ్డారు. టంగుటూరులోని 3 ఇళ్లలో ఒకేసారి ఒకే విధంగా చోరీలు జరగడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. స్థానికంగా ఉండే దామచర్ల శ్రీధర్, పత్తిపాటి బ్రహ్మానందం, బెల్లం రామయ్య ఇళ్లలో దొంగలు పడ్డారు. బెల్లం రామయ్య ఇంట్లో సుమారు 20 సవర్ల బంగారం, 5 కేజీల వెండి, 50,000 రూపాయల నగదు. దామచర్ల శ్రీధర్ ఇంట్లో సుమారు 16 సవర్ల బంగారం, 15,000 రూపాయల నగదు. పత్తిపాటి బ్రహ్మానందం ఇంట్లో సుమారు 20,000 రూపాయల నగదు, 30 గ్రాముల వెండి దొంగలించబడింది. సంఘటనా స్థలాన్ని ఒంగోలు వంటం సిఐ నాగరాజు, సింగరాయకొండ, జరుగుమల్లి ఎస్ఐలు వేలిముద్రలతో పాటు డాగ్ స్క్వాడ్ను పిలిపించి పరిశీలించారు. దొంగతనం చేసిన దొంగలు సైతం తెలివితేటలు ఉపయోగించడంతో అవాక్కవటం పోలీసుల వంతైంది. చాకచక్యంగా దొంగలు ఎక్కడ వారి వేలిముద్రలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు గుర్తించారు. చేతులకు గ్లౌజులు ధరించి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో దొంగలను ఎలా పట్టుకోవాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామంలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు తలనొప్పిగా మారింది. క్లోజ్ టీం పరిశీలించిన అనంతరం గతంలో ఇదే తరహాలో దొంగతనం చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాబోయే విద్యా సంవత్సరం నాటికి నియోజకవర్గంలో 10,000 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 8, 9 తరగతుల చదువుతున్న విద్యార్థినులకు 224 మందికి సైకిళ్లు పంపిణీ చేశారు. సొంత నిధులు, నెదర్లాండ్స్ రోటరీ క్లబ్తో పాటు కొందరు దాతల సహకారంతో విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా మిగిలిన వారితో చదువులో పోటీ పడాలని అన్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది పేదలు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేస్తుంటారని వెల్లడించారు. అటువంటి వారు స్కూళ్లకు రావాలన్నా సరైన రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రవాణా సదుపాయం లేక చదువులు ఆగకూడదని తెలిపారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు 40 ప్రభుత్వ పాఠశాలల బాలికలకు సైకిళ్లను ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ జాస్తి రంగారావు, రోటరీ క్లబ్ నెదర్లాండ్స్ ప్రతినిధులు
లియో జ్వాగ్ మేకర్, కీస్ వాండెన్బెర్గ్, కోన్ వెస్సర్తో పాటు వివిధ శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో లాస్యా హోటల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కాకతీయ విద్యా ట్రస్ట్, విజయవాడ కమ్మవారి సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ కాకతీయ విద్యా ట్రస్ట్ కృష్ణా జిల్లా, పెనమలూరు, గుంటూరు జిల్లా, కోటప్పకొండ తదితర ప్రాంతాల్లో బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప కార్యక్రమని జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లాలో కూడా బాలికల హాస్టల్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అన్నారు. కాకతీయ విద్యా ట్రస్ట్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ మాట్లాడుతూ కమ్మ కమ్యూనిటీలోని పేద విద్యార్థులకు తమ హాస్టల్లో ఉచిత విద్యతో పాటు భోజన వసతి, హాస్టల్ వసతి సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా నుంచి పేద విద్యార్థులను ఎవరినైనా పంపిస్తే హాస్టల్లో అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం, విజయవాడ కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం స్కూలుకు, ఉలిచి హై స్కూలుకు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్తో పాటు ఒంగోలు చైతన్య కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పేద విద్యార్థినికి 20,000 రూపాయల ఫీజు నిమిత్తం ఆర్థిక సహకారం అందజేశారు. కార్యక్రమంలో దొప్పలపూడి జగదీష్, గుమ్మడి రాధాకృష్ణ, కనక మేడల శ్రీనివాసరావు, వినుకొండ రాధాకృష్ణమూర్తి, అనుమూరు వీరయ్య, చిడిపోతు వెంకటేశ్వర్లు, ఆలా హనుమంతరావు, కాట్రగడ్డ రఘుపతిరావు, అబ్బూరి నవీన్ కుమార్, పావులూరి బాపయ్య చౌదరి, నాగబోయిన భాస్కర్రావు, కంచెర్ల వెంకటనారాయణ, పాటిబండ వెంకటేశ్వర్లు, గోగినేని శ్రీను, బొడ్డపాటి వెంకట్, మోటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి, అంగలకుర్తి నరసింహం, వేమూరి వెంగయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా మీ దృష్టిలో ఉంటే ఇక్కడ కాని ప్రెస్ ద్వారా మీకు చెప్తున్నాం కాబట్టి మీకు తెలిసి ఉంటే మా తెలియపరిచినా లేదా మేము పాంప్లెట్ అయ్యి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెడతాం, వాళ్ళకు కూడా తెలియపరిచినా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని ఒకసారి చూసి ఆ ఖర్చులు కూడా కావాలంటే మేము ఖర్చులు లేకపోయినా కూడా మేమే ఇస్తాము. మా సెక్రటరీ గారికి తెలియపరిస్తే చేరుస్తాక అన్ని విధాలు మేము సహకరిస్తాము. కొత్త కమిటీ ఏర్పడినప్పుడే కొన్ని హామీ ఇచ్చి ఉన్నాం. 70-30% లాగా 70% కమ్మ కమ్యూనిటీకి, అలాగే 30% మిగతా కమ్యూనిటీ కూడా ఏదో చేయాలి, అది మా రెస్పాన్సిబిలిటీ అని చెప్పాం. ఆ విధంగా అందరికీ ఉపయోగపడేటట్టు ఈ బుక్స్ మన గుమ్మడి రామకృష్ణ గారు మేము ముందుకు వస్తాం, మేము చేస్తామని చెప్పి అనగానే మేము అడగలేదు, ఆయనందుకు ఆయన మీతో పాటు మేము అని మా నలుగురిలో ఉన్నప్పుడు చెప్పారు. వెంటనే స్పందించి ఈ బుక్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికే లేట్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా ముందు ఇస్తాము. ఈ సంవత్సరానికి ఏంటంటే ముందు 2 హై స్కూల్ ఎంచుకొని, డిఆర్ఎం హై స్కూల్ అంటే ఎవరు చదువుతారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు అక్కడ. అలాగే ఉలిచి హై స్కూలు కాన్వెంట్లు కాకుండా, కాన్వెంట్లు అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తారు కాబట్టి ఈ చిన్న స్కూల్ ఎంచుకొని మేము దీన్ని నిన్న పర్చేజ్ చేసాం. అలాగే రెండోది చైతన్య కాలేజీ చదువుతున్న ఎర్రజర్ల పాపకి మన వాళ్ళు దృష్టి తీసుకొచ్చారు, ఫీజు నిమిత్తం కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సెక్రటరీ గారు తెలియపరుస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ. మరొకసారి ఈ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈ మురళి లాంటి యంగ్స్టర్స్ కొత్తగా వచ్చారు కమ్మ సంఘానికి, వీళ్ళ ద్వారా ఎక్కువ సేవ చేపించడానికి మేము కూడా నిలబడి కాస్త మోటివేట్ చేయాలన్న ఉద్దేశం ఎక్కువగా ఉంది మాకు. మంచి మార్గాన వీళ్ళు నడవాలి, కమ్యూనిటీకి, సొసైటీకి ఎక్కువగా ఉపయోగపడాలి. ఇదేదో అలంకారప్రాయం అనుకోకుండా చాలా కష్టపడండి. నిన్న నేను చూసిన స్పందనకైతే వేరే కనగిరి ఏరియా కానీ, కందుకూరు కానీ ఆ ఏరియాలో అరే ఇంత మంచి డ్రైవ్ చేస్తున్నామా అని అనిపించింది మాకు. మీరు కూడా దాన్ని ఎన్కాష్ చేయండి, అందరినీ కలుపుకొని ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కళ్ళని పికప్ చేయండి, ఒకళ్ళు కాకపోతే 5 పికప్ చేయండి. రాబోయే కాలంలో సర్వీస్ యాక్టివిటీ బాగా లోపలికి తీసుకెళ్ళవచ్చు. చాలా మంచి రెస్పాన్స్ కనపడుతూ ఉంది. నిన్న మిగతా ఊళ్ళని తిరిగితే మేము చేసే హాస్టల్స్కి మీరు ఎంతమందిని పిల్లల్ని పంపగలిగితే మీ ద్వారా కొంతమంది సర్వీస్ చేసినట్టు అవుతారు, మీరు సర్వీస్ చేసినట్టు అవుతారు, పిల్లలు పైకి వచ్చినట్టు అవుతారు. దానివల్ల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. అసలు మీరు ఏ పని చెప్పినా కానీ మాకు చేతనైనంత వరకు మేము హైదరాబాద్లో హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ మాకు చేతనం కడిగి మేము చేస్తాం. చాలా సంతోషం. మాకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. మేము చేసే కార్యక్రమాల్లో వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మేము కూడా ఆ దిశగా మేము ఆలోచించి పేద విద్యార్థులు ఎక్కడైనా ఉంటే వాళ్ళని చదివించటం కోసం మనకి ఈ కాకతీయ విద్యా ట్రస్ట్ అని చెప్పి ఏర్పాటు చేసి
హాస్టల్స్ని ఏర్పాటు చేశారు. అటు బాయ్స్కి కానివ్వండి, గర్ల్స్కి కానివ్వండి, అక్కడ చదివించడానికి కూడా గుర్తించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పెద్దలు ఇంకో విషయం కూడా చెప్పారు, మన సంస్కృతి సంప్రదాయాలను గురించి కూడా చెప్పారు. వాస్తవంగా ఈరోజు మనం మన పిల్లల పెంపకాన్ని గురించి కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన గురించి కానివ్వండి, వాళ్ళ క్రమశిక్షణ గురించి కానివ్వండి, మనం ఒక్కసారి కనుక పరిశీలించినట్లయితే ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా మొబైల్స్కి, టీవీలకి, వీటన్నిటికీ కూడా అతుక్కుపోయి పెద్దలు కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వమన్నా కూడా లేచి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ మన గుమ్మటి రామకృష్ణ గారు వీరు నిర్వహించేటటువంటి అక్కడ పెనమలూరులో ఒక విద్యార్థినులు ఉండేటటువంటి హాస్టల్ని పరిశీలించడం జరిగింది. మన కాలంలో ఉన్నటువంటి సుమతి శతకాలు, వేమన శతకాలు, శుద్ధులు చెప్పేటటువంటి ఏమీ లేవు. కాబట్టి వాళ్ళకి నీతులు చెప్పేటటువంటి అవకాశం కూడా లేదు. ఇలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి స్కూల్స్లోనన్నా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఆ రకంగా అందరూ కూడా గుర్తించి పిల్లల్ని అక్కడ చేర్పించి వాళ్ళకి చదువు సంధ్యలు నేర్పించాలని చెప్పి వాళ్ళు ఏ విధంగా అయితే అక్కడి నుంచి వచ్చి అంత దూరం నుంచి వచ్చి మమ్మల్ని మాకు స్ఫూర్తినిచ్చారో మేము కూడా అదే విధంగా పనిచేసి గుర్తించి అక్కడ ఆ స్కూల్స్లోకి పంపించేటటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తున్నాము. జిల్లాలో ఈ ఏడాది 32 లక్షల పని దినాలు కూలీలతో చేయాల్సి ఉంటే ఇలా తక్కువ సంఖ్యలో కూలీలతో పనులు చేపడితే ఎప్పటికి లక్ష్యాలు పూర్తవుతాయి. కూలీలను నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులకు రప్పించడంలో చాలామంది ఎంపీడీఓలు వెనుకబడి ఉన్నారని డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ నుంచి ఏపీడీలు, ఎంపీడీఓలు, ఏపీఓలతో ఉపాధి పనుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలా పనులు చేస్తే ఎప్పటికీ 32 లక్షల పని దినాలు పూర్తి చేస్తారని, ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా పనుల నిర్వహణ చేపట్టాలని, ఫీల్డ్ అసిస్టెంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పీడీ తెలిపారు. తీర ప్రాంత మండలాల్లో ఫిషింగ్ ప్లాంట్స్, అమృత్ సరోవర్ చెరువులు, ఫీల్డ్ ఛానల్ పనులు చేపట్టాలని అన్నారు. క్యాటిల్ షెడ్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వారిని గుర్తించి ప్రతి పంచాయతీకి 2 నిర్మాణం చేపట్టేలా అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఎన్ఎన్ఎంఎస్ యాప్లో కొన్ని మార్పులు వచ్చాయని వాటికి అనుగుణంగా పనులు చేపట్టాలని తెలిపారు. ఎక్కడైనా ఫారం పాండ్స్కి అవకాశం లేకపోతే అక్కడ మనం ఏం చెప్తున్నాం, అక్కడ ఫిష్ పాండ్స్ టేకప్ చేయండి, డీసిల్టింగ్ ఆఫ్ ఫిష్ పాండ్స్, లేదా అమృత్ సరోవర్ టేకప్ చేయండి, లేదా ఫీల్డ్ ఛానల్, పేడర్ ఛానల్ కూడా టేకప్ చేయండి. అలాగే ట్రెంచ్ వర్క్ టేకప్ చేయొచ్చు. సో కోస్టల్ ఏరియాలో ట్రెంచ్ వర్క్, ఫారం పాండ్స్ కొంచెం కష్టం కాబట్టి అక్కడ మీరు ఫీల్డ్ ఛానల్స్, పేడర్ ఛానల్స్, ఫిష్ పాండ్స్ టేకప్ చేయొచ్చు. సో ఓన్లీ రాబోయే 2 ఏళ్ళు మనం ఓన్లీ అగ్రి ఆలిడ్ యాక్టివిటీస్ మాత్రమే చేయాలి. ఎందుకంటే మనం క్లియర్గా చెప్పుకున్నాం అగ్రి ఆలిడ్ యాక్టివిటీస్లో మన పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి. అలాగే క్యాటిల్ షెడ్స్ కొత్తగా మళ్ళీ ప్రతి పంచాయతీ నుంచి 2 క్యాటిల్ షెడ్స్ ప్రపోజ్ తీసుకోమని చెప్పాం. ఇమీడియట్గా శాంక్షన్స్ పంపించండి. ప్రతి పంచాయతీకి అదనంగా 2 క్యాటిల్ షెడ్స్ మళ్ళా. సో దీని ద్వారా ఏమవుతుందంటే క్యాటిల్ షెడ్స్ అంతా కూడా అగ్రి ఆలిడ్ యాక్టివిటీ కింద వస్తుంది. సో మన కోస్టల్ ఏరియాలో ఎక్కడైనా ఫారం పాండ్స్కి అవకాశం లేకపోతే అక్కడ మనం ఏం చెప్తున్నాం, అక్కడ ఫిష్ పాండ్స్ టేకప్ చేయండి, డీసిల్టింగ్ ఆఫ్ ఫిష్ పాండ్స్, లేదా అమృత్ సరోవర్ టేకప్ చేయండి, లేదా ఫీల్డ్ ఛానల్, పేడర్ ఛానల్ కూడా టేకప్ చేయండి. అలాగే ట్రెంచ్ వర్క్ టేకప్ చేయొచ్చు. సో కోస్టల్ ఏరియాలో ట్రెంచ్ వర్క్, ఫారం పాండ్స్ కొంచెం కష్టం కాబట్టి అక్కడ మీరు ఫీల్డ్ ఛానల్స్, పేడర్ ఛానల్స్, ఫిష్ పాండ్స్ టేకప్ చేయొచ్చు. జీజీహెచ్ హాస్పిటల్కు వచ్చే రోగులకు సత్వరమే చికిత్స అందించే కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని రిమ్స్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నూతన విధానాల ద్వారా ఈ ప్రక్రియ సులభతరంగా మారిందని తెలిపారు. సూపరింటెండెంట్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్ నూతన విధానం ద్వారా రోగులకు ఆండ్రాయిడ్ ఫోన్తో క్యూఆర్ కోడ్ను అనుసంధానం చేసుకుని త్వరితగతిన తమకు సంబంధించిన రుగ్మతలకు సంబంధిత డాక్టర్ల ద్వారా చికిత్స పొందవచ్చని తెలిపారు. జీజీహెచ్లో ప్రస్తుతం 1000 దాకా రోజువారీ ఓపీలు వస్తున్నాయని, వచ్చిన ప్రతి రోగికి నాణ్యమైన చికిత్స అందజేసేందుకు వైద్య సిబ్బంది 2 పూటలా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పరీక్షల విషయంలో కార్పొరేట్కు దీటుగా హాస్పిటల్ అన్ని సౌకర్యాలు కనిపిస్తుందని తెలిపారు. క్యాన్సర్ పరీక్షకు మంచి స్పందన లభిస్తుందని అన్నారు. ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్పై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలు నిరంతరంగా జీజీహెచ్లో నాణ్యమైన వైద్య సదుపాయం పొందవచ్చని భరోసా ఇచ్చారు. గతంతో పోలిస్తే ఓపీసీ కానివ్వండి, ఐపీసీ కానివ్వండి, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కావండి, చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఓపీ కంపేర్ చేసినట్టయితే గతంతో పోలిస్తే 10 to 15% ఇంప్రూవ్మెంట్
క్లియర్గా కనబడుతుంది. సో మనం బేసికల్లీ జీజీహెచ్ ఒంగోలులో ఏం చేస్తామంటే 4 types ఆఫ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. 4 to 5 types ఇన్ఫ్యాక్ట్. ఒకటి క్యూరేటివ్ ఇంటెంట్, రెండవది డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, థర్డ్ ప్రివెంటివ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఫోర్త్ పాలియేటివ్ గురించి కూడా ప్లాన్ చేసుకుంటున్నాము, అలాగే రీహాబిలిటేటివ్ ప్రొసీజర్స్ కూడా మనం చేస్తున్నామండి ఇక్కడ. సో క్యూరేటివ్కి వచ్చేసరికి ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే పెద్ద పెద్ద లాంగ్ క్యూస్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల వల్ల పర్టికులర్లీ ఈ హాస్పిటల్ అనే ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది మనకు. సో ఈ హాస్పిటల్లో భాగంగా ఇప్పుడు పేషెంట్ రాగానే వాళ్ళకి ఆబా ఐడి రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ దగ్గర మెయిన్ ఏంటంటే ఉండాల్సింది ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మన దగ్గర ఇక్కడ క్యూఆర్ కార్డు ఇస్తాము. సో ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళ వివరాలన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. సో వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ కౌంటర్కి వస్తే ఈ పెద్ద పెద్ద క్యూస్, ఈ లాంగ్ క్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా డైరెక్ట్గా వస్తే అది ఇమ్మీడియట్గా ఓపీ స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకి మీకు తెలిసిన విషయం ఏంటంటే ప్రివెంటివ్ ఆంకాలజీ ఓపీ అనేది మనము ప్రతి మంగళవారము గురువారం మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే చాలామంది పేషెంట్స్ వస్తున్నారండి. ఇంతకుముందు గతంతో పోలిస్తే పేషెంట్స్ కూడా కొద్దిగా అవేర్నెస్ వచ్చింది. సో మనకు ప్రివెంటివ్ ఆంకాలజీకి వచ్చిన పేషెంట్స్కి అందరికీ వివిధ రకాలైన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడుతున్నాయి. ఓరల్ క్యాన్సరా, సర్వైకల్ క్యాన్సరా, బ్రెస్ట్ క్యాన్సరా, ఇంకేమైనా క్యాన్సరా అలా అవన్నీ చూసుకొని కావాల్సినటువంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని మనం చేస్తున్నాం. బులెటిన్లో దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన ఎస్టీ ఎరుకల తెగకు చెందిన మాట వెంకటేశ్వర్ల కుటుంబంపై జరిగిన దాడికి నిరసనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాధిత ఎరుకల గిరిజన కుటుంబాలకు న్యాయం చేయాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. రుద్రవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మాట వెంకటేశ్వర్లు ఆటోలో కమ్మ కులానికి చెందిన దుర్గంపూడి చంద్రిక అనే వివాహిత మాట ఆంజనేయులు ఆటోలో వెళ్లి సెల్ ఫోన్ కొనుగోలు చేసిందని భర్త అనుమానంతో అడుగగా ఆమె మాట వెంకటేశ్వర్లు కొనిచ్చాడని చెప్పడంతో చంద్రిక భర్త మాట వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేసి అతని భార్య మాట శివమ్మను విచక్షణారహితంగా కొట్టి వివస్త్రం చేసి దుర్మార్గంగా దుర్భాషలాడారని చెప్పారు. ఇదే కాకుండా మాట వెంకటేశ్వర్లపై మల్లికార్జున భార్య చంద్రికతో కేసు పెట్టించారని ఇది దుర్మార్గమైన చర్య అని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. దాడి చేసిన చంద్రిక భర్త మల్లికార్జున్, ఏగినాటి అల్లూరయ్య, పూడి గురవమ్మ మొత్తం 18 మందిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ చావల సుధాకర్, ప్రజా సంఘాల నాయకులు పి సత్యనారాయణ, జె ఆంజనేయులు, మాదిగ దొడ్డ రామారావు, భీమవరం సుబ్బారావు, ఎన్నిక శ్రీనివాసరావు, గూడూరు మస్తాన్రావు, యానాది సంఘం కూటమి రాష్ట్ర నాయకులు పాలడుగు రమేష్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు తాటిపర్తి వెంకటేశ్వర్లు, గుంటూరు మస్తాన్రావు తదితరులు పాల్గొన్నారు. దొనకొండ మండలం రుద్ర సముద్రంలో మోట వెంకటేశ్వర్ని అతనిపై ఎటువంటి ఆరోపణలు లేనప్పుడు కూడా వాళ్ళ తప్పును సమర్థించుకోవడం కోసం మా అమ్మాయిని ఇలా అన్నారని చెప్పి చిత్రహింసలు పెట్టి కొట్టి పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు. ఆ తర్వాత ఆ గ్రామంలో 2 ఎరుకల వాళ్ళ ఇళ్ళున్నాయి. వాళ్ళ ఇళ్లను రుద్ర సముద్రం సర్పంచి అల్లూరయ్య నాయకత్వంలో 70 మంది కమ్మ భూస్వాములు కలిసి ఆ డాబాని పగలగొట్టి సైకిళ్లను కాల్చి 2 బైకులను కాల్చి ఒక ఆటోను కలిసి అదేవిధంగా వెంకటేశ్వర భార్యని అక్కడ గేట్లో పెర్రెక్కలు తీసి కట్టేసి జరిగింది. ఆమె ప్రాధాన్యపడింది, అయ్యా పాస్కి వెళ్తానయ్యా అన్నా కూడా వాళ్ళు వదల్లా. ఇంత దుర్మార్గం జరిగి ఇప్పటికీ దాదాపు 10 రోజులు గడిచినప్పుడు కూడా ఈ ప్రభుత్వం నీరుకి నిమ్మెత్తినట్టుగా మరి ఇంతవరకు అరెస్ట్ చేయకపోవటం, అదే మా గిరిజన ఏదైనా చిన్న పొరపాటు పని చేస్తే వెంటనే వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు తీసుకొచ్చి చిత్రహింస పెట్టి అక్రమ కేసు పెట్టి జైల్లో పెడతారు. ఇంత దుర్మార్గం జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కమ్మ ప్రభుత్వం ఇంతవరకు మరి స్పందించలేదు. మరి అదేవిధంగా మా ఊడి నేరం చేయనప్పుడు కూడా అతనిపై వెంటనే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రిమాండ్కి పంపారు. 70 మంది గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది. 70 మంది కలిసి దాడి చేశారు. ఆడమ్మాయిని చేతులు కాళ్ళు కట్టేసి మరి స్తంభాన్ని కట్టేశారు, గేటు కట్టేశారు. ఇంతవరకు పోలీసు వారు వారిని ఇంత మాట అనలేదు. అంటే అక్కడ నుండి దర్శి ఇన్ఛార్జి అంటే టీడీపీ మహిళటువంటి ఆమె తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి మా వాళ్ళని మీరు అంటుకోవడం లేదు అని చెప్పి పోలీసు వాళ్ళు హెచ్చరించడం జరిగింది. నిజంగా మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నీతి నిజాయితీ ఉంటే, వారి యొక్క గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారు వెంటనే ఈ కలెక్టర్ గారు, ఎస్పీ
ఎస్పీ గారు సందర్శించి అక్కడ ఆ ప్రాంతంలో ఏం జరిగింది ఏందని మేము చెప్పేది ఒక అబద్ధం ఉందా అని తెలుసుకొని వెంటనే విచారణ పూర్తి చేసి మరి ముద్దాయిల్ని ఆ అల్లూరయ్య అనేటువంటి గ్రామ సర్పంచ్ని 70 మంది గుండాల్ని వెంటనే అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా, వారి మీద దుమ్మి కేసు నమోదు చేయాలా, వారి మీద 307 కేసు నమోదు చేయాలా, వారి మీద 354 కేసు నమోదు చేయాలని చెప్పి ఎరుకులకి డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనార్టీలు కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గృహ నిర్మాణ లబ్ధిదారులతో త్వరితగతిన గృహ నిర్మాణాలు చేపట్టేలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని హౌసింగ్ పీడీ పెరుగు ప్రసాద్ తెలిపారు. ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు, ఇతర సిబ్బందితో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ నిర్మాణాలు జిల్లాలో ఆశించిన మేర పురోగతి కనిపించడం లేదని, పురోగతి పెరిగేలా లబ్ధిదారులు అవగాహన కల్పించి నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా చూడాలని అన్నారు. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాణాలు చేయలేకపోతే అలాంటి వారిని గుర్తిస్తే వారికి డిఆర్డీఏ, మెప్మా నుండి ఆర్థిక సహకారం అందించే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. మీకు 623 ఇల్లు ఆన్ హ్యాండ్ ఉన్నాయి, అయినా కానీ మీ దగ్గర ఎన్నున్నాయి ఆర్సీ? ఈ వారం కూడా మనకు చూసుకుంటే ఎస్ఎన్పాడు ఓన్లీ కాన్స్టిట్యున్సీలో ఎస్ఎన్పాడు కాన్స్టిట్యున్సీ ఓన్లీ 2 హౌసెస్ మాత్రమే కంప్లీషన్ చేశారు. ఒంగోలు కూడా ఓన్లీ 3 ఇళ్ళు మాత్రమే చేశారు. గిద్దలూరు 4, ఎర్రగొండపాలెం 5, మార్కాపురం 26 చేశారు. తర్వాత దర్శి ఒక 8 ఇళ్ళు చేశారు. కాబట్టి డిఈస్ వీళ్ళతో లబ్ధాలతో ఖచ్చితంగా మాట్లాడుకోండి. మాట్లాడి దానికి సంబంధించి కూడా నేను ఫీల్డ్ బుక్ అనే ఒకటి కూడా పెట్టడం జరిగింది. ఎవరినో వచ్చినప్పుడు కూడా చూపించేదానికి కానీ బెనిఫిట్ మీరు ఇంట్రాక్ట్ అయ్యేదానికి ఫీల్డ్ బుక్ అని అంటే ప్రతి ఒక్క లబ్ధిదారుణ్ణి ఆ పంచాయతీలో ఉండే ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ కమ్యూనిటీ సెక్రటరీ, పిఎస్, విఆర్ఓ అందరూ కలిసి లబ్ధాన్ని కలిసి అసలు ఆ లబ్ధాడు ఇల్లు ఎందువల్ల కట్టుకోలేకపోతున్నాడు, అతనికి ఏదన్నా పనులుండి పొగాకు పనులు ఇప్పుడు ఎక్కువగా పొగాకు పనులు జరుగుతున్నాయి, పొగాకు పనులు అట్లాంటి నుండి కట్టుకోలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళకి అసలు ఇల్లే అవసరం లేదా, పట్టాపోతుందనే ఉద్దేశంతో బేస్మెంట్ వేశారా, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, లేకుంటే కొంతమంది మన ఏరియాలో వాళ్ళు ఏంటంటే ప్రకాశం జిల్లా వాళ్ళు బేల్దారి పనుల నిమిత్తము వేరే వేరే ప్రాంతాలకి వెళ్తుంటారు. అట్లా వెళ్ళుంటే ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వచ్చి పనులు చేస్తారు, వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్గా మనం డిఆర్డీ నుంచి కానీ మెప్మా నుంచి కానీ సహాయం చేయగలమా అనేది. ప్లస్ లబ్ధారుడు ఎక్కడ నివాసం ఉంటున్నాడు అంటే ఇప్పుడు గతంలో లేఅవుట్లు అంటే లేఅవుట్లు ఏమి ఉండరు కాబట్టి ఇప్పుడు ఎక్కడో వాళ్ళ ఓల్డ్ రెంట్ హౌస్, ట్యాచ్డ్ హౌస్ ఎక్కడో చోట ఉంటారు కాబట్టి ఆ లొకేషన్ యొక్క అడ్రస్, మొబైల్ నెంబర్తో. కళాకారులు, విద్యార్థుల ప్రదర్శనతో ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ముప్పాళ్లకు చెందిన సిద్ధయ్య బృందం నాదస్వరం ప్రదర్శన జరిగింది. అమ్మనబ్రోలుకు చెందిన విజ్ఞాన భారతి బృందం కోలాటం అలరించింది. మాస్టర్ తన్నీరు అంకమరావు ఆధ్వర్యంలో 70 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీరామ్ ఒలింపియాడ్ హైస్కూల్, రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శనలో ప్రేక్షకులను ఉర్రూతొలగించాయి. నవదుర్గల వేషధారణతో రవీంద్ర భారతి పాఠశాల బాలికలు ఆకట్టుకున్నారు. అనంతరం నవజ్యోతి కళామండలి జడ్చెర్ల వారి ఆధ్వర్యంలో మైరావణ పద్య నాటకం జరిగింది. రచన, దర్శకత్వం టి రామచంద్రరావు వహించారు. ఈ ఉత్సవాల్లో కళాభిమానులు, నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళా పరిషత్ అధ్యక్షుడు ఈదల హరిబాబు, కార్యదర్శి అన్నమనేని ప్రసాదరావు, శివప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. విజయములెన్నో
ఇదే నా తల్లి గారు మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. శాశ్వతంగా నీకు మృత్యు గండికను మ్రోగించదు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.